హాయ్ నమస్తే. వెల్కమ్ టు రాజలక్ష్మి కిచెన్. ఈరోజు మనం చికెన్ దోసకాయ రెండు కలిపి కర్రీ చేసుకుందాం. బాగుంటుంది, తినడానికి చాలా రుచిగా ఉంటుంది. చాలామంది ట్రై చేసి ఉంటారు చికెన్తో దోసకాయ. ఈరోజు మనం కూడా ట్రై చేద్దాం. మన కిచెన్లో ఈరోజు చికెన్తో దోసకాయ కర్రీ కాంబినేషన్ ఎట్లా ఉంటుందో చూద్దాం. తిన్న తర్వాత అప్పుడు చెప్తా. దీనికోసం అయితే ముందుగా చికెన్ తెచ్చిపెట్టుకున్నాం మార్కెట్ నుంచి. దాన్ని నీట్గా శుభ్రం చేసుకోవాలి. దానిపైన చిన్నగా పొరలాంటిది ఒకటి ఉంటుంది చికెన్ మీద, అది నీట్గా రిమూవ్ చేయాలి, లేదంటే చాలా నీసు వాసన వస్తుంది. అది ఒక పైన తీస్తున్నాం కదా, అది పల్చగా ఉంటుంది, అది నీట్గా రిమూవ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని ఫుల్గా మిక్సీ పట్టేద్దాం మెత్తగా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లేకపోతే కర్రీ అంత రుచిగా అనిపించదు, స్మెల్ వచ్చేస్తుంది. జనరల్గా అయితే ఇదివరకు వేసేవాళ్ళు లేదో తెలియదు, కానీ రోట్లో దంచి వేసేవాళ్ళం కదా. ఇప్పుడైతే ఇలా అన్నమాట, మిక్సీలో. చికెన్ అయితే నీట్గా చేసుకోవాలి. ఈలోపు మా అమ్మ రసం పెడుతుంది. రసం పెట్టడంలో మా అమ్మ స్పెషలిస్ట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. టమాటో, చింతపండు ఇవన్నీ వేసి పెడుతుంది. మా సిస్టర్ ఇలా ఉల్లిపాయలు కట్ చేస్తుంది. ఆనియన్స్ కర్రీకే కాబట్టి దోసకాయ వేస్తున్నాం కనుక కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఒక ఉల్లిపాయ చాలు, ఎక్కువ అయితే అక్కర్లేదు. పెద్ద సైజు ఉల్లిపాయ అనమాట ఇది. ఒకవేళ ఉల్లిపాయ ముక్కలు ఎక్కువైతే మిగిలిచేద్దాం. చికెన్ కర్రీ కాబట్టి హాట్గా ఉండాలి కాబట్టి రసం అండి ఇది. కలర్ఫుల్గా ఉంది కదా, తాగేయచ్చు. చికెన్ ఈరోజు మార్కెట్లో మా తమ్ముడు వెళ్ళాడు. మార్కెట్లో చికెన్ అయితే మంచిదే తీసుకొచ్చాడు. కొత్తిమీర కూడా, పచ్చిమిర్చి అయితే కొంచెం ఎక్కువ వేసుకుందాం, కారంగా ఉండాలి కదా. పైగా వాతావరణం బాగా చల్లగా ఉంది. వింటర్తో పాటు ఇప్పుడు సైక్లోనిక్ ఎఫెక్ట్ అనుకుంటా, బాగా చల్లగా ఉంటుంది. మంచి ఘాటుగా హాట్గా చికెన్ రెడీ చేసుకుని తింటే సూపర్ ఉంటుంది. ఇవి కట్ చేస్తుంటేనే ఎప్పుడెప్పుడు తిందామని ఆవరమంటూ చూస్తున్నట్టుంది. రసం పెట్టుకున్నాం. చింతపండు చారు, సింపుల్గా చెప్పాలంటే. చికెన్ ముక్కలు నీట్గా కడిగి పెట్టుకున్న తర్వాత 1-2 సార్లు పైన కడగండి, నీట్గా కడగండి. కడిగిన తర్వాత దానిలో, ఇది కట్టెల పొయ్యి మీద చేస్తున్నామంట. కట్టెల పొయ్యి మీద చాలా బాగుంటుంది. కొంచెం కారం, కొంచెం ఉప్పు వేయలేదా? ఇంకా వెయ్యి. ఉప్పు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. దీనిలో ధనియాలు, జీలకర్ర ఆ పొడి కూడా వేద్దాం. రెడీ చేయలేదు జీలకర్ర పొడి. ఓకే. కొంచెం ధనియాలు, జీలకర్ర వేసి రోట్లో మెత్తగా నూరుకుని, ఆ నూరినటువంటి ధనియాలు, జీలకర్ర పొడిని ఈ చికెన్లో కలిపేయాలన్నమాట. ఇప్పుడు అందరూ మిక్సీలు ఇలాంటి వాటిలో కంటే కూడా ఇలా రోట్లోనే ఎక్కువ చేస్తున్నారు. అలా చేయడం ఆరోగ్యానికి మంచిది. రెండోది ఏంటి అంటే కరెంటు కూడా సేవ్ అవుతుంది అనమాట. జీలకర్ర ధనియాల పొడి రెడీ అయిపోయింది. అది చికెన్లో యాడ్ చేసేస్తాం. వేసిన తర్వాత దీన్ని ముక్కలకు బాగా పట్టేలాగా కలపాలి.
ఇలా చేసుకుని దీన్ని ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. పూర్వకాలం అయితే ఇలాగ అన్నీ కలిపేసి కొంచెం వాటర్ యాడ్ చేసి పొయ్యి మీద పెట్టేసి లాస్ట్లో దించి పడేసేవాళ్ళు. అంతే, సింపుల్. ఇప్పుడేమో ఏంటేంటో యాడ్ చేస్తున్నాం, అవన్నీ అవసరం లేదు. ప్రస్తుతానికి నేను కలిపినటువంటివి మాత్రం సరిపోతాయి. వాటితోనే రుచికరమైన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. పొయ్యి మీద మూకుళ్ళు పెట్టి నూనె వేడెక్కిన తర్వాత చికెన్ అది పక్కన పెట్టి నూనె వేడెక్కిన తర్వాత దానిలో కొంచెం కరివేపాకు వేస్తాం. కరివేపాకు వేస్తే మంచి స్మెల్ వస్తుంది, సువాసన వస్తుంది కదా. ఈ పొయ్యి మీద వంట చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అప్పుడైనా సెలవు ఉన్నప్పుడైనా సరే ట్రై చేయండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు దాంట్లో యాడ్ చేసేద్దాం. ఉల్లిపాయ కొంచెం ఎక్కువైనట్టుంది, కొన్ని ఉల్లిపాయలు తీసేద్దాం. తీయగా ఉంటుందంట, అందుకే ఉల్లిపాయలు కొన్ని పక్కన పెట్టేసాం. పచ్చిమిర్చి గ్రీన్ కలర్లో చాలా బాగా కనిపిస్తుంది. జనరల్గా ఇది వరకు పొయ్యిల మీదే వండుకునే వాళ్ళం కదా అందరం కూడా. ఈ వంట చెరకు అంటే కట్టెల పొయ్యిల మీద వండుకోవడం చాలా అంటే చాలా ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడైతే గ్యాస్ని ఎక్కువగా వాడుతున్నాం. గ్యాస్ వల్ల ఉపయోగం ఏముంది అంటే స్పీడ్గా వంట అవుతుంది తప్ప దీనివల్ల మళ్ళీ మనీ వేస్ట్. రెండోది గ్యాస్ వల్ల వండే ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదని చెప్తూ ఉంటారు కదా. సో పల్లెటూరులో కూడా గ్యాస్ అనేది వాడుతున్నారు అనుకోండి. పల్లెటూరులోనైతే ఎక్కువ శాతం మంది పొయ్యిల మీద వండటం అనేది జరుగుతూ ఉంటుంది. కట్టెల పొయ్యి అనేది చాలా మంచిది. సిటీస్లో కుదరదు కాబట్టి పెట్టరు చాలామంది. అవకాశం ఉన్న వాళ్ళు పెట్టుకుని వంట చేసుకోండి, చాలా బాగుంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా. హెల్తీగా ఉంటేనే ఏదైనా. హెల్త్ కోసం మనం ఏదైనా చేయొచ్చండి. చాలామంది ఫుడ్ కలర్స్ ఇలాంటివి వేసిన చికెన్ని తినేస్తూ ఉంటాం. బయట ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పక్కన ఆగి తినేస్తూ ఉంటాం. ఇవన్నీ చేసి ఏం చేస్తున్నామంటే సులువుగా అయిపోయే పద్ధతిని కనిపెట్టేస్తున్నాం అనమాట. దానివల్ల ఆరోగ్యం పాడైపోతుంది. ఎంత ఈజీగా ఫుడ్ దొరికితే అంత ఈజీగా హెల్త్ కూడా పాడైపోతుంది. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఫుడ్ని చాలా అంటే చాలా నీట్గా చేసుకోవాలి. ఇక్కడ అన్నీ దగ్గర పెట్టేసుకుని ఇంకేది వెతుక్కునే పని లేదనమాట. అటు ఇటు వెతకకుండా అన్నీ దగ్గర పెట్టేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే బాగా డీప్ ఫ్రై అవుతున్నాయి. డీప్ ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కుక్ అయిపోయిన తర్వాత దానిలో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కలుపుకోవాలి. అది కుక్ అయ్యేంత వరకు చూడాలి. పొయ్యి అయితే బాగా మండుతుంది. మా అమ్మ చాలా బాగా వేస్తుంది పొయ్యి. చూసారా ప్లానింగ్. లేడీస్ ఇంజనీర్స్ అండి, చదువుకున్నా చదువుకోపోయినా ముందు వాళ్ళు ఇంజనీర్స్. వాళ్ళు ఆ పొయ్యి ఎంత బాగా వేసిందో చూడండి. ఇప్పుడు ఆ ఉల్లిపాయలు వేగిన తర్వాత దానిలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం వేసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో కలిపాం కాబట్టి ఇందులో మరీ ఎక్కువ ఏం వేయాల్సిన అవసరం లేదు, కొంచెం సరిపోతుంది. చాలు, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చాలు. వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిది, అల్లం కూడా ఆరోగ్యానికి మంచిది. యాక్చువల్గా మన బాడీలో ఇమ్యూనిటీ పెంచాలి అని అంటే వెల్లుల్లి, అల్లం ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండాలి. సో ఇలాంటివి అందుకని ఈ ఫుడ్లో కూడా మనం యాడ్ చేస్తున్నాం. ఇది అడిషనల్ ఫ్లేవర్ని ఇవ్వటమే కాకుండా ఫుడ్ని రుచికరంగా కూడా మారుస్తుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా వేగేంత వరకు మెల్లగా కలుపుకుంటూ ఉండండి. కట్టెల పొయ్యి కదా, చూడటానికి చాలామందికి ఎలా ఉందో తెలీదు. ఇది చాలా బాగుంటుంది. కట్టెల పొయ్యి మీద వంట అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. చాలామందికి ఏంటంటే ఇదంతా ఎవడు పడతాడు, ఇదంతా ఎవరు చేస్తారు, ఇంత శ్రమ ఎవరు పడతారు అనుకుంటారు. మనం తినాలి, ఆరోగ్యంగా ఉండాలి అని అంటే కొంచెం శ్రమ పడాలి. మన ఆరోగ్యం కోసమే కదా.
మనం హెల్తీగా ఉండాలి అని అంటే హెల్తీ డైట్ తీసుకోవాలి. ఆ హెల్తీ డైట్ సాధ్యమైనంత వరకు కొంచెం జాగ్రత్తగా కుక్ చేసుకుని తీసుకుంటే బాగుంటుంది. సాంప్రదాయ పద్ధతులన్నీ మర్చిపోతున్నాం మనం. ఏంటంటే బిజీ లైఫ్ బిజీ లైఫ్ బిజీ లైఫ్. అంతేలే, చాలామందికి కుదరకపోవచ్చు కూడా. కుదిరినప్పుడైనా చేసుకోండి. అలా ఫ్యామిలీ అంతా బయటికి వెళ్ళి ఎక్కడైనా ఒక చిన్న కట్టెల పొయ్యి మీద పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలి, అక్కడికి తీసుకెళ్ళాలి అనుకుంటాం కదా. ఎక్కడైనా పొలాల వరకు తీసుకువెళ్ళి అక్కడ ఇలా కట్టెల పొయ్యి పెట్టి పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఇట్లాంటివి ఏమైనా చేశారనుకోండి, చాలా బాగుంటుంది. ఎక్కడికి హాలిడే స్పాట్కి వెళ్ళొచ్చినట్టు ఉంటుంది. ఉల్లిపాయలు వేగిపోయాయి, చికెన్ ముక్కలు వేసేద్దాం దానిలో. ఈరోజు మా తమ్ముడు తెచ్చిన చికెన్లో అస్సలు బోన్స్ లేవు. చికెన్లో బోన్స్ ఉంటే చాలా బాగుంటుంది. అది పంటి కింద నములుతూ ఉంటే మామూలుగా ఉండదు అసలు. ఇదంతా మెత్తగా ఉన్న చికెనే. వాడు షాప్ కూడా అభిమానం ఎక్కువైందండి. రెగ్యులర్గా వెళ్తున్నాం కదా, బొయ్యికలన్నీ తీసేసి బోన్స్ అనమాట అవన్నీ పక్కన పెట్టేసి మెత్తగా ఉన్న మాంసం మాత్రం వేస్తున్నాడు. రెగ్యులర్గా వెళ్ళటం వల్ల అదొక అడ్వాంటేజ్. చికెన్ భలే కలర్ఫుల్గా ఉంది కదా, చక్కగా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అంటే కొంతసేపు మనం అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, నిమ్మకాయ ఇవన్నీ పిండి పక్కన పెట్టాం కదా, అదంతా కూడా ముక్కలకి పడుతుంది. ఆల్మోస్ట్ మనం అని చేసి ఒక అరగంట అవుతుంది. సో ఇంకొక 1 అవర్ ఉంచుకున్నా కానీ పర్లేదు. అలాగా నేను పెరుగు అలాంటివి ఏమీ వేయలేదు. పెరుగు వేస్తే కొంచెం ముక్క మెత్తపడుతుంది అంటారు. అది నిజమో కాదో తెలియదు కానీ చికెన్ మెల్లగా కలుపుకుంటే సరిపోతుంది. ఎక్కువ తిప్పకూడదు, తిప్పితే వెంటనే అది స్మెల్ వచ్చేస్తుంది. కాబట్టి చికెన్ని బాగా తిప్పకూడదు, చికెన్ని మెల్లగా కలపాలి అంతే, విపరీతంగా తిప్పేయకూడదు. మంచి కలర్ఫుల్గా ఉంది కదా. పూర్వకాలం కట్టెల మీద కాల్చుకుని తినేసేవాళ్ళు కదా, పచ్చి మాంసం తినేవాళ్ళు. తర్వాత కాల్చుకుని తిన్నారు స్టోన్ ఏజ్లో. తర్వాత మోడర్న్ పీరియడ్ వచ్చేటప్పటికి కుకింగ్ స్టైల్స్ మారిపోయాయి. రకరకాల స్పైసెస్ యాడ్ చేసి కుక్ చేసుకోవడం, టేస్టీగా తినడం అలవాటు అయిపోయింది. ఫుడ్కి విపరీతమైన డిమాండ్ ఉంది ఇప్పుడు. ఫుడ్ మంచి వ్యాపారం కూడా. ఎవరైనా కొంచెం వ్యాపారం ఏదైనా పెట్టుకోవాలి అనుకుంటే ఫుడ్కి సంబంధించిన వ్యాపారం పెట్టుకోండి, సూపర్గా లాభాలు వస్తాయి. ఫుడ్ని మించిన వ్యాపారం ఏముంది? పొద్దుటే లేచిన దగ్గర నుంచి ఇంట్లో చాలా వరకు ఎవరు చేయట్లేదు కదా. మనం తినే ఇడ్లీ దగ్గర నుంచి లైట్ పడుకునేంత వరకు, డిన్నర్ వరకు ప్రతిదీ బయట మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది కదా. సో మనం ఫుడ్కి సంబంధించిన బిజినెస్ అలాంటివి చేస్తే చాలా బాగా క్లిక్ అవుతుంది. నేను బయట రోడ్ పక్కల చూస్తున్నాను, అక్కడక్కడ సిటీస్లో కానీ, మెయిన్ రోడ్ హైవేస్లో కానీ ఒక పెద్ద డేక్షలో, అంటే పెద్ద పలావ్ బిర్యానీ చేసే పాత్రలు ఉంటాయి కదా, అలాంటిది ఒక పాత్రలో ఒక బిర్యానీ చేసి, ఇంకొక దానిలో చికెన్ చేసి, వాళ్ళంతా ఒక చిన్న టెంట్ వేసుకుని అక్కడ కూర్చుంటున్నారు. చాలామంది వెళ్ళి అక్కడ తినేస్తున్నారు. జాబులు లేవనుకుంటాం కదా చాలామంది, బ్రతకడానికి బోల్డన్ని మార్గాలు ఉన్నాయండి. ఆల్మోస్ట్ చికెన్ కుక్ అయిపోతుంది, వాటర్ అది ఇంకిపోయింది చాలా వరకు. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టినటువంటి దోసకాయ ముక్కలు యాడ్ చేద్దాం. దోసకాయ చికెన్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఇంతకుముందు చాలాసార్లు తిని ఉంటే ఓకే, తినకపోతే ఒకసారి ట్రై చేయండి. రుచి అయితే అమోఘంగా ఉంటుంది. మా అమ్మ అయితే చేస్తుందండి ఇట్లాగా. సో ఇప్పుడు దీనిలో కొంతసేపు మూత పెట్టి ఉంచిన తర్వాత ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది, తెలుస్తుంది కదా. పచ్చిమిర్చి దానిలోకే ఇవన్నీ, అన్నీ వేయలేదు, దోసకాయ ముక్కలు అన్నమాట. దోసకాయ ముక్కలు వేసేద్దామా?
చికెన్ కొంచెం కుక్ అయిన తర్వాత దోసకాయ ముక్కలు దానిలో వేసి మెల్లగా కలుపుకుని మూత పెట్టేస్తే చికెన్తో పాటు దోసకాయ ముక్కలు కూడా ఉడికిపోతాయి. దీనిలో ఇంకా స్పెషల్గా మనం ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్లో కొంచెం అంటే కొంచెం ధనియాలు జీలకర్ర పొడి కలిపితే సరిపోతుంది. చూస్తుంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదా. నేను కెమెరా పట్టుకుని తీస్తున్నాను కదా, కొంచెం జిగ్జాగ్గా చేస్తున్నాను, సరిగా పట్టుకోవాలి. ముక్కలు అవి బాగా కలుపుకుని నెమ్మదిగా కలపాలి, గిరగిర తిప్పకూడదు. దాని మీద మూత పెట్టేస్తాం. ఒక్క 5 minutes కుక్ అయిందంటే ఆల్మోస్ట్ దోసకాయ ముక్కలు కూడా ఉడికిపోతాయి. పచ్చిగా ఉంటాయి కదా, దోసకాయ ముక్కలు కూడా కొంచెం ఉడుకుతాయి. దాని తర్వాత మనం కొంచెం కారం ఉప్పు యాడ్ చేస్తే సరిపోతుంది. చూడండి కుతమని సౌండ్ ఎలా వస్తుందో. కట్టెలు పొయ్యి కదా, చాలా హీట్ వస్తుంది. జస్ట్ మనం 2 పుల్లలు పెట్టాము అంతే, కొంచెం లావుగా ఉన్న పుల్లలు కట్టెలు 2 పెట్టాము. చూడండి ఎలా మండుతుందో. కట్టెల పొయ్యి మీద రుచి బాగుంటుంది, రెండోది ఈజీగా కూడా కుక్ అవుతుంది, అండ్ పొల్యూషన్ కూడా ఉండదు. పొల్యూషన్ ఉండదు అంటే దాని అర్థం పొగ వస్తుంది, పొగ వల్ల పొల్యూషన్ ఉంటుంది, కానీ అంటే మనం తినే ఫుడ్ పొల్యూట్ అవ్వదని నా ఉద్దేశం. ఒక్కసారి మళ్ళీ చూద్దామా. ఎస్, ఆల్మోస్ట్ కొంచెం అయితే కుక్ అయింది. ఈ కుక్ అయిన ఫుడ్లో ఒకసారి కలుపుతాం, మళ్ళీ అడుగు అంటుతుంది కదా, అట్లా అవ్వకుండా చూడాలి. కొంచెం కలిపితే సరిపోతుంది. ఎస్, మంచి స్మెల్ వస్తుంది. హంగర్ ఫ్యాంక్స్ అంటాం కదా, ఆకలి వేసేస్తుంది అనమాట. మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసిన తర్వాత మంట అయితే తగ్గనివ్వకూడదు, సన్న మంట మీద అలా ఉడకనివ్వాలి. 2 నిమిషాలు కుక్ అయిపోయింది. దోసకాయ ముక్కలు కూడా మ్యాక్సిమం మెత్తబడిపోయాయి. ఇప్పుడు దీనిలో కొంచెం కారం, కొంచెం ఘాటుగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ కారం వేసుకోవచ్చు. సాధ్యమైనంత వరకు తక్కువ యాడ్ చేసుకోండి, బాగా తినలేని వాళ్ళు. ఇదైతే కొంచెం బాగా ఘాటుగా ఉండే కారం, కొంచెం కారం ఉప్పు యాడ్ చేసి మెల్లగా ఇదంతా కలిపేసుకోవాలి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి, చాలా అంటే చాలా రెడ్డిష్గా ఉంది. తినేయాలనిపిస్తుంది కదా, బాగుంటుంది. కెమెరా కదిలిపోతుంది, నాకేమో అటు ఇటు సెట్ అవ్వట్లేదు. చచ్చా. పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఒక 2 నిమిషాలు కుక్ అవనిచ్చి దానిలో కొంచెం వాటర్ యాడ్ చేయాలి. అంటే మనకి కర్రీ కొంచెం జ్యూసీగా రావాలి కదా, గ్రేవీతో వస్తుంది కాబట్టి మనం కొంచెం వాటర్ యాడ్ చేస్తే బాగుంటుంది. వాటర్ యాడ్ చేయకుండా కూడా కుక్ చేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. కొంచెం వాటర్ యాడ్ చేసినా కూడా బాగుంటుంది, మీ ఇష్టం. ఎలా అయితే అలా ట్రై చేయండి. దోసకాయ ముక్కలు వాటర్ యాడ్ చేయకుండా అయితే అంటే కొంచెం దగ్గరగా కుర్మా టైప్లో వచ్చేస్తుంది.
ఇలా కొంచెం వాటర్ యాడ్ చేస్తే కొంచెం జ్యూసీగా ఉంటుంది కర్రీ కూడా. ఎస్, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. కుక్ అయిన తర్వాత మనం ఎక్కువసేపు ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. దీనిలో ఉన్న కొంచెం ధనియాల పొడి, ధనియాలు జీలకర్ర కలిపి నూరింది ఉంది కదా, ఆ జీలకర్ర ధనియాల పొడి కొంచెం యాడ్ చేయండి. దాన్ని కొంచెం యాడ్ చేసిన తర్వాత దాన్ని కలిపేసుకోండి. గుమగుమలాడే చికెన్ రెడీ అయిపోతుంది. మంచి సువాసన వస్తుంది. జ్యూసీగా ఉంది కదా. దీనిలో ఇంకొక స్పెషల్ ఐటమ్ ఏమేమి చేసామంటే కొంచెం వేరుశనగ పల్లీలు పొడి ఉంటుంది కదా, ఆ పల్లీల పొడి కూడా దీంట్లో యాడ్ చేసాం. అది చెప్పలేదు, అందుకే మీకు అంత చిక్కగా కనిపిస్తుంది, జ్యూసీగా. ఇలా అయిన తర్వాత దీన్ని కొంచెం మూత పెట్టేసుకుంటే, మంట అయితే కొంచెం లైట్గా రానివ్వాలి, కుక్ అవుతుంది. చూడటానికి ఏదో పులుసులాగా కనిపిస్తుంది కదా, అలా ఏమి ఉండదు. వాటర్ అంతా తగ్గిపోయిన తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇవన్నీ కలిపి కట్ చేసుకున్న ముక్కల్ని నీట్గా కడిగి దానిలో వేసేసుకోండి. వాస్తవానికి లీఫీ వెజిటేబుల్స్ ఏవి కూడా కట్ చేసిన తర్వాత కడగకూడదండి, డైరెక్ట్గానే కడగాలి, తర్వాత కడగకూడదు. కానీ ఇవి మార్కెట్ నుంచి తెచ్చాం కదా, అందుకే మళ్ళీ కట్ చేయకముందు మళ్ళీ కట్ చేసిన తర్వాత కూడా క్లీన్ చేస్తున్నాను అన్నమాట. లీఫీ వెజిటేబుల్స్ మనం ఆర్గానిక్గా పండించినవి అయితే తోటలో నుంచి తెచ్చిన తర్వాత డైరెక్ట్గా కడిగి ముక్కలు కోసిన తర్వాత ఇంకా కడగకూడదు, వాటర్లో వేయకూడదు. అందులో ఉన్న మినరల్స్ అవి పోతాయి వాటర్తో, అందుకని అలా చేయకూడదు. ఎస్, ఆల్మోస్ట్ అయిపోతుంది కర్రీ అయితే. ఇక్కడ కెమెరా తిరిగిపోయింది, మర్చిపోయాం. నిలువుగా తీయకూడదు కదా, అడ్డంగా పెట్టి తీయాలి. నిలువుగా తీస్తాం. ఆహా, ఎంత గుమగుమలాడే రుచితో కూడిన చికెన్ రెడీ అవుతుంది. ఆ ఆవిరి బయటకు వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. కుక్ అయిపోతుంది, కొంచెం మంట అది తగ్గనివ్వకూడదు. అంటే అడుగున ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది కదా, అందుకే అలా అనిపిస్తుంది. దీనిలో కొంచెం కొత్తిమీర, పుదీనా, కట్ చేసిన ముక్కలన్నీ కూడా దీంట్లో కలిపేసుకుని ఒక్కసారి కలిపేసుకుందాం. మళ్ళీ దీన్ని బాగా కలిపేద్దాం. రుచికి బాగుంటుంది. తర్వాత స్మెల్ కూడా కొంచెం స్పైసీగా పచ్చిమిర్చి స్మెల్ రావడం కోసం పైన కర్రీ కుక్ అయిపోతున్న టైంలో అలా పచ్చిమిర్చి చీల్చి, అంటే మధ్యలోకి కట్ చేసి కానీ లేదంటే నిలువుగా చీల్చి కానీ అలా వేయచ్చు. వేసి మూత పెడితే కర్రీ కూడా మనకి మిర్చి స్మెల్ వస్తుంది అనమాట, చిల్లీ స్మెల్. అలా వేసి దాన్ని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేద్దాం. కెమెరా అంతా అడ్డంగా పెట్టి తీసాడు, నిలువు పెట్టి తీసాడు, అడ్డంగా కాదు. అంతే, ఒక్కసారి కలుపుకుని దాని మీద మూత పెట్టేద్దాం. వాటర్ అంతా పోయింది కదా, మ్యాక్సిమం వాటర్ లేదు. అంతే, రెడీ అయిపోయింది చికెన్ కర్రీ అయితే. ఇక్కడే కూర్చొని తినేస్తే కమ్మగా ఉంటుంది. అంతే, వేడివేడిగా ఉన్నప్పుడే తినేయాలి.
మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉంచితే సరిపోతుంది, అందుకు మించక్కర్లేదు. పిల్లి చూడు ఏమైనా దొరికితే తినేద్దామని చూస్తుంది అది. అంతే, గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఎస్, టేస్టీ చికెన్ రెడీ. రండి ఫ్రెండ్స్, మనం కూడా ఇక్కడ మా ఇంటికి రండి, భోంచేద్దాం. సూపర్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. మంచి సువాసన వస్తుంది. పీస్ కూడా చూసారుగా, ఎక్కడ ఒక్క ముక్క కూడా పాడవలేదు. అలాగే దోసకాయ ముక్కలు ఇవి కలిపి తింటూ ఉంటే భలే ఉంటుందిలే, రుచి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఈ వేడివేడిగా ఉన్న చికెన్ కర్రీ వేసుకుని ఈ చల్లని వాతావరణంలో తింటే ఉంటుందండి, ఒక్కసారిగా ఆకాశపు అంచులకి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయినట్టు ఉంటుంది. సూపర్ అంటే సూపర్ అనమాట. హాట్ చికెన్ విత్ దోసకాయ, ఇదంతా మీకోసం.